శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఈరోజు మనం 6, 7 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకాలలో దైవీ లక్షణాలు, ఆసురీ లక్షణాలు చెప్పి అర్జునుడితో నీవు దైవ లక్షణాలతో పుట్టావు, బాధపడకు అని ధైర్యం చెప్పారు స్వామి. ఈ లోకంలో 2 రకాలైన మనుష్యులు సృష్టించబడ్డారు అని ఈ 6వ శ్లోకంలో చెబుతున్నారు. 6వ శ్లోకం. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. లోకంలో 2 రకాల ప్రాణుల సృష్టి. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనుష్యులు, ఎన్నో రకాల కులాలు, మతాలు ఉన్నాయని మనం అనుకుంటుంటే స్వామి మనుషులందరినీ కేవలం 2 రకాలుగా విభజించారు. ద్వౌ భూత సర్గౌ లోకే అస్మిన్. లోకంలో 2 రకాల ప్రాణుల సృష్టి. శ్రీకృష్ణుడి దృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్నది 2 జాతులు. ఒకటి మంచివాళ్ల జాతి, 2 చెడ్డవాళ్ల జాతి. దేవతలు ఆకాశంలో ఎక్కడో ఉండరు, రాక్షసులు కూడా ఎక్కడో పాతాళంలో ఉండరు. మన మధ్యలోనే మనతో పాటే తిరుగుతూ ఉంటారు అని గీతాచార్యుడు స్పష్టం చేస్తున్నారు. దైవ ఆసుర ఏవచ. దేవతలు మరియు అసురులు, రాక్షసులు మాత్రమే. 2 రకాల ప్రాణులు. ఒకటి దేవతలు, 2 ఆసురులు. మొదట 3 శ్లోకాల్లో చెప్పిన 26 దైవీ గుణాలు కలిగిన వాళ్ళు దేవతలు, దైవ స్వభావం ఉన్నవారు. 4వ శ్లోకంలో చెప్పిన ఆసురీ లక్షణాలు కలిగిన వాళ్ళు ఆసురులు, రాక్షసులు. దైవో విస్తరశః ప్రోక్తః. దైవ స్వభావముల గురించి విస్తారంగా చెప్పేశాను. మొదటి 3 శ్లోకాలలో దైవ లక్షణముల గురించి విస్తరించి చెప్పేశాను అంటున్నారు. ఆసురం పార్థ మే శృణు. రాక్షస గుణాల గురించి చెప్తాను విను. ఇక ఇప్పుడు రాక్షస బుద్ధి ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ఏమేం పాపాలు చేస్తారు అనే విషయాలను వివరించి చెప్తాను విను అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మనందరి శరీరాలు చూడటానికి ఒకేలా ఉంటాయి. కొందరు దైవీ స్వభావంతో చాలా మృదువుగా మాట్లాడుతూ ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తుంటారు. కొందరు కోపంతో, అహంకారంతో, స్వార్థంతో ఉంటారు. వారు వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా పక్కవారి జీవితాలను కూడా నాశనం చేస్తుంటారు. దైవీ స్వభావంతో ఉన్నారా లేక ఆసురీ స్వభావంతో ఉన్నారా అని వారి నడవడికను పరిశీలిస్తే తెలుస్తుంది. మంచి గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో చెడు గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. చెడు గురించి తెలిస్తేనే కదా చెడు బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుంటాం. తర్వాతి శ్లోకం నుంచి ఆసురీ లక్షణాల గురించి చెప్తారు స్వామి. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు.
ఓ పార్థ, ఈ లోకంలో సృష్టించబడిన ప్రాణులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి దైవ స్వభావము, రెండు ఆసుర రాక్షస స్వభావము. దైవ స్వభావం గురించి నీకు వివరంగా ఇంతకు ముందే చెప్పేశాను. ఇక ఇప్పుడు రాక్షస స్వభావం గురించి నేను వివరిస్తాను, జాగ్రత్తగా విను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 7వ శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. రాక్షస బుద్ధి ఉన్నవారు సమాజంలో ఎలా బతుకుతారో వారి ప్రధానమైన 5 లోపాలను వివరిస్తున్నారు. ప్రవృత్తించ నివృత్తించ జనాః న విదుః ఆసురాః. ప్రవృత్తి అంటే ప్రవర్తన, కర్తవ్యం. ప్రవృత్తి అంటే ధర్మబద్ధంగా మనం చేయాల్సిన పనులు. మనిషిగా పుట్టిన తర్వాత సమాజానికి, కుటుంబానికి ఎలాంటి మంచి పని చేయాలి అనే కనీస ఆలోచన, బాధ్యత. ఈ రాక్షస స్వభావం ఉన్న వారికి ఈ ప్రవృత్తి ఉండదు. నివృత్తి అంటే నిషిద్ధం. ప్రవృత్తి అంటే ధర్మబద్ధంగా మనం చేయాల్సిన పనులు. నివృత్తి అంటే ధర్మబద్ధంగా మనం చేయకూడని పనులు. నివృత్తి అంటే ధర్మబద్ధంగా మనం చేయకూడని పనులు, ధర్మానికి విరుద్ధమైన పనులు, పాపపు పనులు, ఇతరులకు హాని చేసే పనులు. ఇవి చేయకూడదు అనే విచక్షణ వీరికి ఉండదు. తమ స్వార్థం కోసం, తమ స్వప్రయోజనం కోసం ఏ ఘోరమైన ఏ పనైనా సరే చేయటానికి వీరు ఏమాత్రం వెనుకాడరు. న శౌచం న అపి చ ఆచారః న సత్యం తేషు విద్యతే. వీరికి శుభ్రత, సత్కర్మ ఆచరణము, సత్యభాషణము కూడా ఉండదు. న శౌచం శుభ్రత లేకపోవటం. వీరిలో బాహ్య శుభ్రత మరియు అంతర శుభ్రత రెండూ లోపిస్తాయి. వారి మనసంతా ఎప్పుడు కామ క్రోధ లోభాలతో నిండి ఉంటుంది. న అపి ఆచారః సదాచారం లేకపోవటం. పెద్దలను గౌరవించటం, గురువుల పట్ల వినయంగా ఉండటం, తోటి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించడం, ఇటువంటివి కనీస సంస్కారం, ఆచారం. వీరి ప్రవర్తనలో ఏ కోసాన కనపడదు. న సత్యం సత్యం పలకరు. వీళ్ళకి అతి పెద్ద లోపం ఇది. వీరు తమ లాభం కోసం ఎప్పుడు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. సత్యాన్ని వక్రీకరించి మోసాలు చేస్తారు. వీరి మాటల మీద ఎలాంటి నమ్మకము పెట్టుకోలేము. దీనికి ఉదాహరణగా మనం ట్రాఫిక్ రూల్స్ తెలియని ఒక తాగుబోతు డ్రైవర్తో పోల్చవచ్చు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళాలి, డూస్ అనమాట ప్రవృత్తి. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి, నివృత్తి, డోంట్స్. ఈ రెండు తెలియని డ్రైవరు, అందులోనూ మత్తులో ఉన్నవాడు, అజ్ఞానంలో ఉన్నవాడు రోడ్డు మీదకి వస్తే ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్లు బండిని నడిపి తన ప్రాణాలను తీసుకుంటాడు, అమాయకులైన ఎదుటివారి ప్రాణాలను కూడా తీస్తాడు. ఆసురీ స్వభావం ఉన్న వ్యక్తులు కూడా సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తారు సమాజంలో. వీరికి జీవితం పట్ల ఒక క్లారిటీ, డిసిప్లైన్ ఉండవు. వీరి వల్ల వారికి నష్టమే, సమాజానికి నష్టమే. ఒక మనిషి పతనానికి అసలైన కారణం విచక్షణ జ్ఞానం లేకపోవటం. అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోవటం. విచక్షణ లేని చోట అబద్ధము, అహంకారము, అపవిత్రత ఆటోమేటిక్గా వస్తాయి. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. ఆసురీ స్వభావం కలవారికి
ధర్మం ప్రకారం ఏ పని చేయాలో అంటే ప్రవృత్తి, ఏ పని చేయకూడదో అంటే నివృత్తి తెలియదు. వారిలో శుభ్రత శౌచం కానీ, సదాచారం మంచి ప్రవర్తన కానీ, సత్యం కానీ ఏమాత్రం ఉండవు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.